హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్‌బీ జేఈ మన బేసిక్ ఎలక్ట్రికల్ టాపిక్స్ అనేది ఒక వీడియో చేశా. జస్ట్ బేసిక్ డెఫినిషన్స్ అనేవి మీరు ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ CBT 2కి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో ఏఎల్పీ టెక్నీషియన్ జేఈ, సో అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఏంటంటే జస్ట్ డెమో పర్పస్ మాట. మన బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి ఎలక్ట్రికల్‌లో. అండ్ సో మీ ఏ ఎగ్జామ్ చూసుకున్నా ఏఎల్పీ జేఈ టెక్నీషియన్ ఏం చూసుకున్నా, సో CBT 2కి వెళ్ళేటప్పటికి 80% థియరీ పార్ట్ అనేది ఉంటుంది. సో 20% వచ్చేటప్పటికి మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ సింపుల్గానే ఉంటాయి. అండ్ అవి ఏంటంటే మన ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఫోకస్ చేయకుండా థియరీ పార్ట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అండ్ మీ ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం లాస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మనం డెఫినిషన్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్ ఫార్ములాస్ అనేవి మనం తెలుసుకుంటే మనం ఈజీగా ఏ ఏ కాలిక్యులేషన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఓమ్స్ లా. ఓమ్స్ లా వచ్చేటప్పటికి V = IR. సో మనకి ట్రయాంగులర్ ఫార్ములా ఉంటుంది. V I R. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వాల్యూ అనేది 10 ఆంపియర్స్ ఇచ్చి రెసిస్టెన్స్ వాల్యూ 5 ohms, ఇచ్చి వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకో. సో V = I × R. సో ఇది ట్రయాంగులర్ ఫార్ములాలో మనం ఫార్ములాస్ అనేవి ఈజీగా క్యాచ్ చేయొచ్చు మాట. సో V = I R. అప్పుడు ఏమవుతుంది, 50 volts అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు వోల్టేజ్ అనేది 230 volts 240 volts ఇచ్చి సో I వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే I = V/R. సో అలా R వాల్యూ ఇచ్చినా సరే, R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే, సో మనకి V/I. V = I × R. ఇప్పుడు I వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి V/R, అండ్ R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే V/I. సో ఇది ఓమ్స్ లా. అండ్ V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. సో దీని యూనిట్స్ వచ్చి దీని మెజరింగ్ వోల్టేజ్ అనేది వోల్ట్స్లో కన్సిడర్ చేస్తాం. అండ్ I ఆంపియర్స్, రెసిస్టెన్స్ ఓమ్. సో ఇది ఓమ్స్ లా. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో మనకి మనం DC పవర్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. సో మన ఫస్ట్ P = వోల్టేజ్ × కరెంట్ అనే ఒక ఫార్ములా మనకి వస్తే ఇవన్నీ ఈజీగా మనం చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ V అంటే IR. సో పవర్ అంటే ఏంటి, VI. సో ఈ వాల్యూ అనేది IR లో సబ్స్టిట్యూట్ చేస్తే IR × I. సో అక్కడికి I²R. P = I²R. ఇది కొన్ని కండిషన్స్ లో మనకి వోల్టేజ్ అనే వాల్యూ ఇవ్వకపోతే ఈ ఫార్ములా కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి V²/R అంటే ఇప్పుడు I వాల్యూ VI ఉంది, పవర్ అంటే VI ఉంది. సో ఐని మనం ఎలా రాసుకోవచ్చు, V²/R అని రాయొచ్చు. సారీ, V/R అని రాయొచ్చు. సో V × V, ఇప్పుడు VI లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, V²/R అవుతుంది.
సో ఇది అనదర్ ఫార్ములా. సో మీకు పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనే ఫార్ములా ఒకటి మీకు గుర్తుంటే, సో దానిలో మీకు ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ బట్టి సో మీరు ఫార్ములాస్ అనేవి కన్సిడర్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఎనర్జీ. సో ఎనర్జీ అంటే ఎంత టైంలో మన పవర్ అనేది కన్సంప్షన్ చేసాం అనేది ఎనర్జీ కలెక్ట్ చేస్తాం. అంటే పవర్ ఇంటూ టైం. సో ఎనర్జీని మనం మెజర్ చేసేది జౌల్స్ ఆర్ వాట్ అవర్స్. వాట్ అవర్స్ అనేది మనం మన కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ లో అనేది చూస్తాం. అండ్ పి అంటే పవర్, టీ అంటే టైం. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంపిడెన్స్ వాల్యూస్. ఇంపిడెన్స్ వాల్యూస్ అనేవి మనం ఎక్కడ చూస్తాం? సో మనం ఎప్పుడైతే ఏసీ సర్క్యూట్స్ లో మనకి వోల్టేజ్ అనేది సెండ్ అవుతుంది అండ్ డ్రాపింగ్ అనేది అవుతుంది. సో ఆ కండిషన్స్ లో ఇంపిడెన్స్ కోసం మనం మాట్లాడతాం. సో ఇంపిడెన్స్ మనం జెడ్ తో డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ అవి 2 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇంపిడెన్స్ వాల్యూ తెలియాలి. సో ఇంపిడెన్స్ వాల్యూలో మనకి ఎక్స్ఎల్, ఎక్స్సి అని ఉంటాయి. సో దీన్ని సెపరేట్ గా మనం కాలిక్యులేట్ చేయాలి. సో అవే ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ వాల్యూస్. సో ఇంపిడెన్స్ వచ్చేటప్పటికి మనం ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ రిలేటెడ్ గానే మనం మాట్లాడుకుంటాం. ఓకే, జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టివ్ రియాక్టెన్స్ మైనస్ కెపాసిటివ్ రియాక్టెన్స్ హోల్ స్క్వేర్. ఓకే, అండ్ ఇక్కడ ఎక్స్ఎల్ వచ్చేటప్పటికి 2πfl. పై అంటే 22/7. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ కాన్స్టెంట్. అండ్ ఎల్ అంటే మీకు ప్రాబ్లంలు ఇస్తారు, అవి ఎల్ వాల్యూస్ అనేవి అవి పెట్టి మీరు దీన్ని మీరు సాల్వ్ చేయాలి. అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ వచ్చేప్పటికి ఇన్వర్స్ మాట ఇండక్టివ్ కి 2πf. రెండిటికి 2πf అనేది కామన్. అండ్ మన ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అనేది చూడాలి. అండ్ 2πfc. సో ఈ రెండు వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో మన రెసిస్టెన్స్ వాల్యూ పెట్టి సాల్వ్ చేసిన తర్వాత స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్ 100 ఉంటే సో దాని ఆన్సర్ వచ్చేప్పటికి మనకి జెడ్ ఇంపిడెన్స్ వాల్యూ వచ్చేసి 10 హెన్రీస్ అవుతుంది. ఓకే, అది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి 0.12 అప్ టు 1 వరకే ఉంటుంది. ఓకే, పవర్ ఫ్యాక్టర్ మాక్సిమం వాల్యూ ఇస్ 1 యూనిటీ పవర్ ఫ్యాక్టర్. అండ్ పవర్ ఫ్యాక్టర్ మనం కాస్ పైతో కన్సిడర్ చేస్తాం. సపోజ్ రెండు లాసెస్ కి మధ్య ఉండేది కాస్ పై ఉంటుంది. అండ్ సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రెసిస్టెన్స్ మైనస్ ఇంపిడెన్స్. ఓకే, లో పవర్ ఫ్యాక్టర్ వేస్టెస్ ఎనర్జీ అండ్ ఇంప్రూవ్ విత్ కెపాసిటర్స్. ఓకే, మన ఈ కాస్ పై అనేది గుర్తుంచుకుని R/Z అనే వాల్యూ గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ మనకి మాక్సిమం ఏ యూనిట్ వరకు మెజర్ చేస్తామంటే 0.1 to 1 వరకు పవర్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేస్తాం. సో దాన్ని యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్ లో వచ్చేటప్పటికి 2 కాయిల్స్ ఉంటాయి. 2 కాయిల్స్ అండ్ వైండింగ్ తో ఉంటాయి. సో ఏదైతే ఎక్కువ టర్న్స్ ఉంటుందో దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అండ్ ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. స్టెప్ అప్, స్టెప్ డౌన్ అనేది ఫస్ట్ మనకి ఎప్పుడు ప్రైమరీ టర్న్ అనేది ఎక్కువ ఓన్ చేస్తారు. ఎందుకంటే సో టర్న్స్ అనేవి ఎక్కువ ఉంటే ఇది స్టెప్ అప్ నుంచి స్టెప్ డౌన్ అవుతుంది. అది రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు చేస్తారు. అండ్ N1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫర్ ప్రైమరీ కాయిల్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫర్ సెకండరీ కాయిల్, voltage in primary coil and voltage in secondary coil. So N1/N2 equal to V1/V2. అండ్ మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చేటప్పటికి ఎఫిషియన్సీ కోసం మాట్లాడతాం. ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. సో ఎఫిషియన్సీ అప్ టు 100% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి DC మోటార్ టార్క్. సో మోటార్కి వచ్చేటప్పటికి టార్క్ అనేది ఎందుకు కన్సిడర్ చేస్తామంటే ఇప్పుడు మనకి మోటార్ అనేవి రొటేటింగ్ పర్పస్ ఉంటాయి. సో రొటేటింగ్ అయినప్పుడు సో మనకి అక్కడ
స్పార్క్స్ వచ్చి ఇప్పుడు బ్రషెస్ వల్ల మనకి స్పార్క్స్ వస్తాయి, దాని వల్ల మనకి లాసెస్ అనేవి వస్తాయి అండ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తారు డీసీ మోటార్లో. అండ్ మనకి డీసీ మోటార్లో మెయిన్గా సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అనేవి యూజ్ చేస్తారు. డొమెస్టిక్ పర్పస్ మ్యాక్సిమం సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అనేవి ఇండక్షన్ మోటార్స్ యూజ్ చేస్తారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి ఫార్ములా P/60 by 2πN. సో ఇక్కడ P అంటే పవర్, N అంటే స్పీడ్ రొటేషన్ పర్ మినిట్ కి రొటేషన్స్ ఎంత అవుతున్నాయి అవి మనకి N లో ఫైండ్ అవుట్ అవుతాయి. అండ్ 2π అనేది 22/7. సో దాన్ని బట్టి మనకి టార్క్ వాల్యూ అనేది, టార్క్ ని న్యూటన్స్ మీటర్ అనేది ఫార్ములా యూనిట్స్ మాట. ఓకే, సో ఇది మోటార్ ఫార్ములా. ఇవి మా ఫార్ములాస్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ అయితే మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇండక్షన్ మోటార్ రోటర్ అనేది లోపల బిల్ట్ అయ్యి ఉంటుంది. సింక్రోనస్ అనేది మనకి ఇలా ఫస్ట్ రోటర్ అనేది మనకి ఇన్సైడ్ ద యోక్ లోపల అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ ఫార్ములా అయితే మీరు గుర్తుంచుకోండి, NS - NR/NS × 100. సో స్లిప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ఫార్ములా. సింక్రోనస్ వచ్చేటప్పటికి ఇది కాన్స్టెంట్ స్పీడ్ అనేది రన్ అవుతుంది, అంటే యూనిఫామ్ స్పీడ్. సో ఎక్కడ స్పీడ్ తగ్గడం అని ఏమి ఉండవు. సో ఇప్పుడు మనకి ఏ బిస్కెట్ ఫ్యాక్టరీస్ అలా చూసినా సరే అక్కడ మ్యాక్సిమం సింక్రోనస్ స్పీడ్ ఉన్న మోటార్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సింక్రోనస్ స్పీడ్, అది స్లిప్ కోసం మనం మాట్లాడింది ఇందాక. అండ్ సింక్రోనస్ స్పీడ్ వచ్చేటప్పటికి NS = 120 F/P. సో 120 F అంటే F is constant 50 Hz by P అంటే నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకే, ఫ్రీక్వెన్సీ మన హెడ్జెస్ లో డిఫైన్ యూనిట్స్, అండ్ పోల్స్ కి యూనిట్స్ ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ వచ్చేటప్పటికి మనం ఎనర్జీ స్టోరేజ్ పర్పస్ అయితే యూజ్ చేస్తాం. సో దీన్ని C తో డిఫైన్ చేస్తాం. అండ్ దీని యూనిట్స్ వచ్చేటప్పటికి ఛార్జ్ ఆర్ కులమ్స్ అని అంటాం. ఓకే, సో C = ε0 × A/D. సో A అంటే ఇక్కడ ఏరియా అండ్ ప్లేట్ డిస్టెన్స్, D అంటే ప్లేట్ డిస్టెన్స్. అండ్ ఈ ఎనర్జీ స్టోరేజ్ అనేది మనకి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆఫ్ CV². C అంటే కెపాసిటెన్స్ అండ్ V అంటే వోల్టేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రెజొనెన్స్. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అని మనం ఇందులో వింటాం. అండ్ ఇది ఎక్కడంటే సింక్రోనస్ స్పీడ్లో, సింక్రోనస్ మోటార్స్ మనం ఎక్కువ వింటాం ఇది. ఓకే, FR అంటే రెజొనెన్స్ = 1/2π √LC. సో LC అంటే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. సో ఈ రెండింటిని స్క్వేర్ రూట్ చేసి మన 1/2π చేస్తే వచ్చేది రెజొనెన్స్. సో XL = XC అంటే సో ఇండక్టివ్ రియాక్టెన్స్ = కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కడ రెజొనెన్స్ లో మనకి. సో అందుకని LC అని డైరెక్ట్ గా తీసేసుకున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ ఎనర్జీ స్టోరేజ్ అనేది కెపాసిటెన్స్ లో ఎలా ఉంటుంది. సో మనం ఇందాక చూసాం కదా, ఎనర్జీ స్టోరేజ్ ½ CV². ఫర్ ఎగ్జాంపుల్ 100 మైక్రోఫరాడ్స్ అనేవి కెపాసిటర్స్ అనేవి 10 hours స్టోర్ చేస్తున్నాం అనుకో, దానికి 0.05 joules అనేది మనకి ఎనర్జీ స్టోరేజ్ మాట. ఎనర్జీ స్టోరేజ్ అయింది ఎంత అని, అంటే ఇది మీరు క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కింద సో వోల్టేజ్ మన కెపాసిటర్ స్టోరేజ్ అనేది ఇస్తే. అండ్ నెక్స్ట్ వచ్చి వోల్టేజ్ రెగ్యులేషన్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్కడ మనం యూస్ చేస్తాం, ఎక్కడ వాడతాం అంటే వోల్టేజ్ డ్రాప్ లాసెస్ ఉన్న చోట మనం వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం మాట్లాడతాం. అండ్ ఫస్ట్ అయితే లోడ్ వేయకముందు వోల్టేజ్ ఎంత ఉంది, అండ్ ఫుల్ లోడ్ అయినాక ఎంత ఉంది బై ఫుల్ లోడ్ ఇంటూ 100 చేస్తే మనకి వచ్చేది వోల్టేజ్ రెగ్యులేషన్. ఓకే, సో ఇదేంటి మనం పవర్ ఫ్యాక్టర్స్
పవర్ ఫ్యాక్టర్లో యూజ్ చేస్తాం ఇది టెర్మినాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం పైతో డిఫైన్ చేస్తాం. సో పై అంటే పై ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో బి అంటే ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే రెండు మ్యాగ్నెటిక్ మధ్యన జరిగే ప్రాసెస్. సో రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ముందు మనకు ప్రాసెస్లో ఒక ఫీల్డ్ కింద ఏర్పడుతుంది. దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం. అండ్ ఎంత ఏ అంటే ఏరియా. సో పై ఈక్వల్ టు బి ఇంటూ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా. అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది అక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్స్లో. ఎప్పుడైతే ఒక కండక్టర్ అనేది రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యన ప్లేస్ చేసాము. సో దీని మధ్యన మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దీన్ని ఏం రెఫర్ చేసుకోమని చెప్తామంటే ఫరాడ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్ని స్మాల్ ఈతో మనం డిఫైన్ చేస్తాం. సో n ఇంటూ dπ/dt. ఓకే, సో ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా. లారెన్స్ ఫోర్స్ వచ్చేటప్పటికి F ఈక్వల్ టు B ఇంటూ I ఇంటూ L. సో మనకి B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I అంటే కరెంట్, L అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో కండక్టర్ యొక్క లెంత్ ఎంత అనేది మనకి లారెన్స్ ఫోర్స్లో మనకు తెలుస్తుంది. అండ్ దీన్ని బట్టి మనకి ఏంటంటే ఫోర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మెయిన్గా మనం ఈ ఫార్ములాస్లో ఏది చూసినా సరే పై అనే వాల్యూ అనేది కంపల్సరీ ఉంది. సో పై అంటే 3.4. ఓకే, స్క్వేర్ రూట్ 2 అంటే 1.4414. సో ఇవి అంటే మనకి క్విక్ మ్యాథ్స్ అనేది తెలిస్తే మనకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవడం ఈజీ అవుతుంది. అండ్ కిలోని 10 క్యూబ్ అండ్ మైక్రో 10⁻⁻⁶. సో ఎక్కువగా మనం యూస్ చేసేది ఇవి. అండ్ ఇవి మనకి వచ్చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎలక్ట్రికల్లో. సో ఇంకా ఉన్నాయి. సో నేనైతే కొన్ని చెప్పాను. సో కనుమ కూడా నేను వీడియో అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.